హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బెన్ స్టోక్స్ కొంచెం భయం అవుతుంది కదా లైట్గా. నిజం చెప్పు. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నాకు ఒక డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేయి రోహిత్ శర్మ. చెప్పు, నీ కోసమే వచ్చా. నీకు చాలా డౌట్స్ ఉన్న విషయం నాకు తెలుసు. చెప్పు, అడుగు. టీంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఆ స్కోర్ ఎలా కొట్టారు అని యాక్చువల్గా నీ ప్లాన్ ఏంటి అంటే, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఈ ఇద్దరిని అవుట్ చేస్తే మేము 100కో 150కో అలౌట్ అవుతాం అనుకున్నావు. కానీ టీం కష్టాల్లో ఉంటే హిట్మెన్ అని ఒకడు ఉంటాడు, దాన్ని నువ్వు మర్చిపోయావు కదా. మన 2 టెస్టులు బొంగు కూడా ఆడలేదు, ఇప్పుడు సెంచరీ చేయాల్సిన అవసరం అంతేమొచ్చింది నీకు? చెప్పా కదా, టీం కష్టాల్లో ఉన్నప్పుడు హిట్మెన్ అనేవాడు ముందుండి టీంని నడిపిస్తాడు. అది కెప్టెన్గా అయినా బ్యాట్స్మెన్గా అయినా. నువ్వు సరే, నువ్వు తోపు, నేను ఒప్పుకుంటా. ఆ జడేజా మన్నే కదా హెల్త్ బాలేదని చెప్పి బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చి సెంచరీ కొట్టడం అవసరమా? జడేజా జడ్డు బోల్తే ఇంకా 150 కొడదాం అనుకున్నా, 112కి అవుట్ అయ్యా. హ్యాపీ ఫీల్ అవ్వు బెన్ స్టోక్స్. లేదంటే ఈ పాటికి 450 దాటిపోయే స్కోర్ తెలుసా. జడేజా అయినా నువ్వు తప్పు చేసావు జడేజా. ఏంటి రోహిత్, నేనేం తప్పు చేశా? అంత బాగా పర్ఫామ్ చేశా, సెంచరీ చేసినా నువ్వు సాటిస్ఫై అవ్వలేదా? డబుల్ సెంచరీ కావాలా? సెంచరీ డబుల్ సెంచరీ గురించి మాట్లాడట్లేదు. ఆ సర్ఫరాజ్ ఖాన్ని రన్అట్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అరే, నేనేమైనా కావాలని చేస్తానా? కుర్రాడు సెంచరీ చేసుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేశా. మంచి టాలెంట్ ఉంది మనోళ్ళలో. కానీ అలా జరిగిపోతుంటాయి రోహిత్ శర్మ. నీకు తెలియదా చెప్పు, నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది రన్అట్ చేయలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, సరే తప్పంటున్నావు కదా, సరేలే. యాహా ఆపండి, మీరు రన్అట్లో గోలా. ఫస్ట్ మీరు ఎప్పుడు ఆల్అౌట్ అవుతారో చెప్పండి. ఇంకా అశ్విన్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నారు, ఆ ఇద్దరు కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. సో మేము ఆల్అౌట్ అయ్యే వరకు ఆడుతూనే ఉంటాం, లేదా ఒక 450 కొట్టి డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆల్అౌట్ అయ్యే వరకు మేము బౌలింగ్ చేస్తూనే ఉండాలి. మా బౌలర్లు పిచ్చోళ్ళు, ఫీల్డింగ్ చేస్తున్న నేను పిచ్చోని. రోహిత్ అన్న, థ్యాంక్ యూ అన్న. సెంచరీ మిస్ అయింది కానీ టీంలో ప్లేస్ దక్కింది. ఫుల్ ఖుషి. నేను ఖుషి సంగతి పక్కన పెట్టి, కానీ ఏంటి ఫస్ట్ మ్యాచ్లోనే పర్ఫార్మెన్స్ అదరగొట్టేసావు, టీంలో 25 బౌల్ అని ఫిక్స్ అయ్యావు కదా అన్నా. నా మెయిన్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ రెడ్ బాల్ ఫార్మేట్లో ఉన్నాయన్నా. నన్ను తీసుకొని పోతారు, ఆ ఐపీఎల్లో ఒక గేమ్ ఆడమంటారు, అది నేను ఆడలేను. టెస్ట్ ఫార్మేట్ ఆడినవు, రంజీ ట్రోఫీలో కొట్టిన రికార్డులని ఇక్కడ కొడతాను. సెంచరీలు కూడా ఉండవు ఎవరికి కొట్టడానికి. బాగా ఆడామని చెప్పి ఎంకరేజ్ చేశా. అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకు, అది నీకు మైనస్ అవుతుంది. ఓకే అన్న, నువ్వు చెప్పావు కదా, ఖచ్చితంగా. మరి సరఫరాజు పోయి ఆ యశస్వి గారిని, శుభ్మన్ గిల్ గారిని పిలిచరా, వాళ్ళతో కొంచెం మాట్లాడాలి నేను. ఏంటి రోహిత్ అన్న పిలిచావంట? కొట్టక మొన్న సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టావు, ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యావు. ఏంద్రా నీ పర్ఫార్మెన్స్? అంటే 9 బాల్ స్లోగా ఆడుకొని 10వ బాల్ కొడదాం అనుకున్నా, అవుట్ అయిపోయా. సెకండ్ ఇన్నింగ్స్లో కొడతానా మళ్ళీ? అయినా నువ్వు చెప్పిందే చెప్తావని తెలుసు కూడా మళ్ళీ నేను పిలవడం నా తప్పు, నీది కాదులే. ఏంటి రోహిత్ అన్న నన్ను పిలిచావు? ఫీల్డింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలా చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకో, కెప్టెన్సీ నేను చేస్తా. నువ్వేంట్రా ఎప్పుడు నా కెప్టెన్సీ పైన ఉంటావు? నేను నీ పర్ఫార్మెన్స్ గురించి అడుగుదామని చెప్పి పిలిచాను. అంటే అన్నా నువ్వేమన్నావమ్మన్నా, స్లోగా ఆడు, ఫాస్ట్గా ఆడద్దు, టెస్ట్ ఫార్మేట్ అన్నావు. నాకు ఈ స్లోగా ఆడడం చెట్టు కాదన్నా, ఫస్ట్ బాల్ నుంచి బాధుడే ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు అవుట్ అయిందని కూడా నా కథలోకి వేసేస్తున్నావా? అలా ఏం లేదన్నా, నా గేమ్ ప్లాన్ చెప్తున్నా. గేమ్ ప్లాన్ లేదు, తొక్క లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టు, లేదంటే బాగుండదు చెప్తున్నా. చూస్తావు కదన్నా మన 2 టెస్టులు ఎలా ఆడా. సెకండ్ ఇన్నింగ్స్లో ఒకేసారి ఆ పర్ఫార్మెన్స్ మొత్తం చూపిస్తా. ఇంగ్లాండ్ వాళ్ళకు కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఒరే బాబు, మీరందరూ కళ్ళు బైర్లు గమ్ముతాయి, దుమ్ము లేపుతాం, ఇవే డైలాగులు చెప్తారు. కానీ ఆ రజత్ పటిదార్ గారికి కూడా చెప్పండి, ఛాన్స్ వచ్చింది, లాస్ట్ మ్యాచ్లో కూడా ఉపయోగించుకోలే, ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఖచ్చితంగా కొట్టాలి. నువ్వు వెళ్ళి గట్టిగా చెప్పు, నేను వార్నింగ్ ఇచ్చా అని చెప్పి. ఓకే అన్న, ఇక మొన్నే కదా నా టీంలోకి వచ్చాడు, సో కొడతాడులే అన్న, అడ్జస్ట్ చేసుకో. తొక్కలో నీ సపోర్ట్ ఏందిరా, నువ్వే సరిగ్గా ఆడలేదు, మళ్ళీ నువ్వు ఇంకొని సపోర్ట్ చేస్తున్నావా? పోయి చెప్పింది చెయ్యి, ఎక్కువ చేయొద్దు. ఓకే అన్న, కూల్. నెక్స్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాక నేను వచ్చి కలుస్తాను. అవసరం లేదురా, మన ఇద్దరం ఓపెనర్స్ కదా, నువ్వు సెంచరీ కొడితే నేను అక్కడే ఉంటా. ఓ ఈ విషయమే మర్చిపోయా అన్న. రోహిత్ భాయ్ ఇక తొందరగా డిక్లేర్ ఇచ్చేయచ్చు కదా. ఇక నా బౌలింగ్ పస చూపించి ఇంగ్లాండ్ వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేసి, తొందరగా టెస్ట్ కంప్లీట్ చేసి తొందరగా వెళ్ళిపోదాం. అలా తొందరగా పడితే మొదటిగా మోసం వస్తుంది. వెయిట్ చెయ్యి, మన వాళ్ళు ఎంత స్కోర్ కొడతారో చూద్దాం, ఆ తర్వాత బౌలింగ్ ప్లాన్స్ రచించుకుందాం. అన్న ఈ ప్లాన్స్ గీన్స్ అని నాకు సెట్ కావన్నా. చేతికి బాల్ ఇస్తే
4-5 వికెట్లు తీసి పక్కకు పోతా. నువ్వు ఫస్ట్ 4 కాదు కానీ 1 వికెట్ తీ, తర్వాత నీకు బాల్ ఇవ్వాలో లేదో నేను ఆలోచిస్తా. అబ్బో అన్న మన మీద ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నాడు. పర్ఫార్మెన్స్ చూపించి కూల్ చేయాలి. ఓకే రోహిత్ భాయ్, నువ్వు ఎలాగంటే అలా. ఐ విల్ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ ఐ విల్ సాటిస్ఫై యూ.